విక్కీకి అయితే యాక్సిడెంట్ అవ్వడంతో అందరూ ఒకసారిగా షాక్ అయ్యి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. పద్దు అయితే మా సార్‌కి ఎలా ఉంది ఏంటి అని అడిగి బయటకు వచ్చిన నర్స్‌ని అడుగుతూ ఉంటుంది. దానికి నర్స్ అతనికి చాలా బ్లడ్ పోయింది, అతనికి ఇప్పుడు అర్జెంట్‌గా బ్లడ్ ఎక్కించాలి అంటే నా బ్లడ్ ఎక్కించండి అని అంటూ ఉంటుంది. దానికి నర్స్ ఎవరి బ్లడ్ పడితే వాళ్ళ బ్లడ్ ఎక్కించరు, తనది ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళది ఎక్కిస్తాము అంటే అక్కడ ఉన్న ఒకతను నాది ఓ పాజిటివ్ అని చెప్పి విక్కీకి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. నేను ఎవరికి బ్లడ్ ఇస్తున్నానని అతను ఒక సైడ్ నుంచి ఒక మూల నుంచి చూస్తూ ఉంటాడు. చూడగానే విక్కీ కనిపిస్తాడు. అయ్యో నా కొడుకేనా అని చెప్పి చాలా సంతోషించి నేను నా కొడుకు బ్లడ్ ఇస్తున్నాను అని చెప్పి చూస్తూ ఉంటాడు. విక్కీ వాళ్ళ నాన్న అయితే విక్కీ పక్కన కూర్చొని ఏంటి నాన్న ఏంటయింది, నీకెందుకు ఈ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి చూస్తూ ఉంటాడు. విక్కీతో అయితే వాళ్ళ నాన్న మాట్లాడాలనుకుని చూస్తాడు. అసలు విక్కీ వాళ్ళ నాన్న సపరేట్గా ఉండడానికి కారణం ఏంటి, విక్కీకి వాళ్ళ నాన్న గురించి తెలుసా, విక్కీ వాళ్ళ నాన్నని చిన్నప్పటి నుంచి అసలు కలవలేదా? చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో.